హాయ్ అండి. స్పాంజ్ కేక్‌ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్‌లోకి 3 ఎగ్స్ వరకు వేసుకుని విస్కర్‌తో బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్స్‌ని 5 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ఇలా ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా వేసుకోవాలండి. 1 కప్పు మైదాకి 3/4 కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1/4 కప్పు పాలు వేసుకుని కలుపుకోవాలి. పాలని ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. నాకు ఈ బ్యాటర్ కలుపుకోవడానికి 1/2 కప్పు వరకు పాలు వేసానండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని స్మూత్గా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి. నేను కొంచెం కొంచెంగా మొత్తం 1/2 కప్పు వరకు పాలు వేసుకున్నానండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఇలా స్మూత్గా ఉండాలండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేసుకుని, కొంచెం వెనిలా ఎసెన్స్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ని బాగా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలండి. ఎగ్స్ వేసిన తర్వాత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. తర్వాత కేక్ మౌల్డ్ తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని మౌల్డ్లో వేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలో స్టాండ్ ఉంచి దానిపైన కేక్ మౌల్డ్ పెట్టుకుని మూత పెట్టి 40 నుండి 50 నిమిషాలు ఉడికించుకోవాలండి. కేక్ అనేది కుక్ అయిందో లేదో చూడడం కోసం ఏదైనా నైఫ్ని గుచ్చి చూస్తే నైఫ్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేకు కుక్ అయినట్టేనండి. పూర్తిగా చల్లారిన తర్వాత మౌల్డ్ నుంచి కేక్ని సపరేట్ చేసుకోవాలి. కేకు గిన్నె పైన నేను మూతను పెట్టానండి. అలా కాకుండా కొంచెం టైట్‌గా ఉండేది, ఆవిరి బయటికి పోకుండా ఉండే మూతను పెట్టుకుంటే కేక్ పైన మంచి గోల్డిష్ కలర్ వస్తుందండి. నేను మూతను పెట్టాను కాబట్టి నాకు కలర్ ఏమీ రాలేదు. చూసారు కదండి వీడియో. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెనిలా స్పాంజ్ కేక్‌ని ఇంట్లోనే ఇలా చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.